వాళ్ళకి సంబంధించిన అసలు సమస్య ఉంది. వాళ్ళు ఎంతమంది అసలు ఈయన ఓన్ చేసుకుంటున్నారు అది లెక్క కదా. 100కి 100 మంది ఓన్ చేసుకుంటుంటే కనుక అసలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వెంట వెళ్లాల్సిన నెసిటీనే లేదు. వాళ్ళు 18% 23% ఉన్నామంటారు. అంతమంది గనక పవన్ని ఓన్ చేసుకుంటుంటే అసలు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశంతో అవసరమే ఉంది. తెలుగుదేశమే పవన్ కళ్యాణ్ వెనకాల పడాలి. తనకి దక్కాల్సిన ఇమేజ్, తనకు దక్కాల్సిన ప్రయారిటీ పవన్ కళ్యాణ్కి దక్కుతుందేమో టీడీపీలో అనే భయం నారా లోకేష్ గారి మాటల్లో ఏమన్నా కనిపిస్తుందా? లోకేష్ అదేం బయట పెట్టడు, తన తెలుగు బయట పెట్టడు, ఆయన మాటల్లో ఏమన్నా కనిపిస్తుంది. ఆయన ఒక్కటి, ఆయనకి కన్విన్స్ కాకుండా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోను. మొదట్లో వ్యతిరేకించి ఉండొచ్చు లోకేష్, తర్వాత అర్థం చేసుకున్నాడు పరిస్థితి, తను కూడా సర్వేలు చేయించుకుంటాడు కదా. కాబట్టి ప్రస్తుతం పార్టీ ఎందుకు కావులిచ్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కనబడ్డప్పుడల్లా, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. కన్విన్స్డ్ అట్ ద సేమ్ టైం ఆయన పవన్ కళ్యాణ్ కూడా కన్విన్స్ చేసేసాడు సీఎం వదిలేసే నువ్వు అని. కాబట్టినే కదా నడుస్తుంది. అంటే లోకేష్ కూడా ఇందులో కొంచెం పాత్ర పోషిస్తున్నారా? లేకపోతే ఎట్లాగా వీళ్ళిద్దరు ఎట్లా కావులిచ్చుకుంటారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్. రేపొద్దున సీట్ల విషయంలో లేదంటే నిజంగా అంటే ఇప్పుడు కాపు పెద్దలు రంగంలో దిగబోతున్నారు ఈ బేరసారాలకి సంబంధించినది, వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారా నారా లోకేష్? ఏమి చేయరండి, వాళ్ళు కాసేపు పబ్లిసిటీ పొందుతారు. అంటే ముద్రగడ లాంటి వాళ్ళు చేరితే కామ్ కూరుకుంటాడు ఆయన? అంత సైలెంట్ ముద్రగడ చేరతాడని నేను అనుకోను. మద్దతు ఇస్తాడేమో, లేదా వాళ్ళ అబ్బాయికి టికెట్ తీసుకుంటాడేమో, అప్పుడు ఏదైనా అంతకు మించి ఏముంటది. అట్లా కాదు కదా, పార్టీలో చేరితే గనక